'విశ్వనాథన్ సన్స్' రివ్యూ మన ఛానల్‌లో ఉంది. చూడకపోతే చూసేయండి. చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమాకొచ్చేస్తే గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ఈయన సినిమా అంటే చూడొచ్చు అనుకునే ఒక తమిళ్ యాక్టర్స్‌లో విశాల్ ఒకరు. పోను పోను అది తగ్గుతూ వస్తుంది. ఆయనకి ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ వచ్చి కొన్ని ఇయర్స్ అయింది. అయితే అదే హోప్‌తో ఆయనే రంగంలోకి దిగి ఓన్ స్క్రీన్ ప్లే డైరెక్షన్‌తో తీసిన సినిమాయే 'మొకటం'. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. అందరికంటే ముందు జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తున్నా సరే, మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. కొద్దిగా ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చుగా. ప్లాట్ విషయానికొస్తే కృప అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌కి ఎప్పటినుంచో కారు కొనాలని ఒక ఆశ. సొసైటీ కారుని ఒక స్టేటస్ సింబల్‌గా చూస్తుంది అని మొత్తానికి కారు కొనాలని ఫిక్స్ అవుతాడు. ఇంకోవైపు కొంతమంది పెద్ద మనుషులు వైజాగ్ బోర్డ్ నుంచి కొన్ని ఐటెమ్స్‌ని మార్కెట్‌లోకి తేవాలనుకుంటారు. మీరు అనుకున్నదైతే కాదు, వీళ్ళంతా ఆగరు. ఇంతకీ కృప కారు కొన్నాడా లేదా? కొన్నాక ఏం జరిగింది? పోర్ట్‌లో దింపాల్సిన సరుకేంటి? అన్న క్వెషన్స్‌కి ఆన్సరే ఈ సినిమా స్టోరీ అన్నమాట. సో అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఈ సినిమాలో వచ్చే లాస్ట్ 30 మినిట్స్ స్ట్రెచ్ హోల్ మూవీ మీద ఒపీనియన్‌ని మార్చింది. 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. కొత్తగా ఉంటాయి. ఐడియాస్ బాగుంటాయి. అండ్ డీసెంట్ హైస్‌ని ఇస్తాయి. ఈ సీక్వెన్సెస్‌లో వచ్చే బీజీఎం, ఉన్న ఎమోషన్, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ విశాల్ యాక్టింగ్ అన్నీ ఈ సీన్స్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. విశాల్ యాక్టింగ్ ఈస్తూ ఉంటుంది. ఆయన ఇలాంటి రోల్స్‌కి కొత్తేమి కాదు. కావాల్సిన చోట సటిల్‌గా అండ్ కొన్ని చోట్ల స్క్రీన్ ప్రెజెన్స్‌తో మూవీని ముందుకు తీసుకెళ్తారు. అంజలి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఒక సీన్‌లో ఇంప్రెసివ్‌గా అనిపిస్తారు. ఇక నెగెటివ్స్ మాట్లాడుకునే ముందు 'విశ్వనాథన్ సన్స్' చూసే ముందు 'వెంకీ అట్లూరి' గారితో మేము ఒక ఇంటర్వ్యూ చేశాము. మూవీ చూసే ముందు ఒకసారి చూసేయండి. ఒక మంచి షార్ట్ కన్వర్జేషన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. సో నెగెటివ్స్‌కొచ్చేస్తే ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే విశాల్. ఒక మంచి కోర్ పాయింట్ తీసుకొని దాన్ని చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేశారు. సరిగ్గా రాస్తే 'ఇరంబతురై' అదే తెలుగులో 'అభిమన్యుడు' అని రిలీజ్ అయింది కదా! ఆ సినిమాలో ఉన్నంత ఇంపాక్ట్ ఉండేది. బట్ అలా జరగలేదు. ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ ఓవర్‌టేక్ చేయడం వల్ల కోర్ పాయింట్ డైల్యూట్ అయిపోయింది. పోనీ ఆ ఫ్యామిలీ డ్రామా అన్నా ఫ్రెష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందా అంటే ఎన్నో యాక్షన్ సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. కొన్ని చోట్ల బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అదే జరిగింది. ఓవర్ 1 అవర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కనెక్ట్ చెయ్యాలి అని చాలా ట్రై చేశారు కానీ అంతా ఆర్టిఫిషియల్‌గా అండ్ స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి పికప్ అయ్యేలా ఉంది అనుకున్నా అదేమంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా రొటీన్‌గానే ఉంటాయి. చాలా ఫార్ములాయిక్‌గా అనిపిస్తుంది. 2026లో కూడా ఫార్మ్‌లో బేస్డ్ మూవీస్ తీస్తే అంత సెట్ అవ్వవు కదా! నెక్స్ట్ క్యారెక్టరైజేషన్స్ కూడా వీక్‌గా ఉంటాయి. విలన్స్ అయితే హీరో చేతిలో చచ్చిపోవడానికే ఉంటారు. వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటాయి. 'జీవి ప్రకాష్' బీజీఎం చాలా చోట్ల రిపీటెడ్ అనిపించింది. సీన్స్‌లో పెద్దగా స్టఫ్ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారులే. సాంగ్స్ కూడా ఏం బాగుండవు. వచ్చినవి కూడా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఓకేజ్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎడిటింగ్ చాలా చోట్ల అబ్రప్ట్ సౌండ్ కట్స్‌తో అండ్ సీన్ కట్స్ అవుతుంటాయన్నమాట. దానికి తోడు 'ది రివెంజ్', 'ది బ్యాటిల్' అని ఏదో టెక్స్ట్ ఏస్తారు. ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. పర్ఫార్మెన్సెస్ వైస్ ఎవరి రోల్స్‌లో వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్‌గా 'మొకటం' ఈస్ ఎ ఫార్ములాయిక్ యాక్షన్ డ్రామా. లాస్ట్ 30 మినిట్స్‌లో వచ్చే యాక్షన్ పార్ట్స్ తప్ప డ్రామా పార్ట్స్‌గా సరిగ్గా వర్క్ అవ్వనే అవ్వవు. సో బోరింగ్‌గా అనిపిస్తుంది. మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. రివ్యూ మ్యాచ్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.